హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది చికెన్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక టైప్ అనమాట. ముందుగా నూనె పోస్తున్నా, సరిపడా ఆయిల్ పోస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాంటివి ఏంటి ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఓన్లీ ఆయిల్, చికెను, ఒక స్పూను పసుపు వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేసుకున్నాక చికెన్ కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదొక టైపు ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక పక్కన వేద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక స్పూన్ సరిపడినంత వేసా ఫ్రెండ్స్. ఇది చూడండి, చికెన్ ఫ్రైలో చాలా రకాలు చేయొచ్చు ఫ్రెండ్స్. నేను ఇది రెండో టైప్ అనమాట చేస్తున్నాను. లోపల ఒక టైప్లో చేశాను, ఇది ఒక టైప్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది చికెన్ ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ముందుగా ఆయిల్ సరిపడా పోసేసి దాంట్లో పసుపు వేసి తర్వాత క్లీన్గా చేసి ఉన్న చికెన్ కూడా వేసేసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిపోయేంత వరకు ఈ విధంగా చేసుకోవాలన్నమాట. తర్వాత సాల్ట్ కూడా వేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అదంతా కూడా ఇంకిపోవాలన్నమాట. ఇందులో ఇక ఏమి వేసే పని లేదు. దీనికి ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా పసుపు, కారం, గరం మసాలా పౌడర్ అనమాట. ఇదన్నమాట ఫ్రెండ్స్. ఈ మూడు వేయాలన్నమాట లాస్ట్లో. పసుపు, కారం, గరం మసాలా పౌడర్, సాల్ట్ అనమాట, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వాటర్ వస్తుంది కదా. ఇది 2 వీడియోస్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది పెడతాను, ఇది కాకుండా ఇంకోటి అనమాట. దీని మీద మూత పెడుతున్నా ఫ్రెండ్స్. ఇది సెకండ్ వీడియోకి తీసి పెడతాను అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. ఇది హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది చికెన్ ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా ఆయిల్ పోసేసుకుని బాణీ పెట్టేసుకుని ఫ్రెండ్స్. దాంట్లో అదంతా బాగా కాగిన తర్వాత బాగా కడిగిన చికెన్ని తీసుకొచ్చేసి ఆ ఆయిల్లో వేసిన తర్వాత ఫ్రెండ్స్ దాంట్లో ముందుగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక తర్వాత చికెన్ కూడా తీసేసుకుని వేయాలన్నమాట ఫ్రెండ్స్. కంప్లీట్గా చికెన్ వేసేసిన తర్వాత అది ఫ్రై అవుతుండగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసి అందులో ఈ విధంగా తర్వాత సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. దాంట్లో వేసిన తర్వాత ఈ విధంగా వాటర్ వస్తుంది కదా. ఇప్పుడు కారం కూడా వేయాలన్నమాట. ఒక స్పూనుడు కారం వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది
రాస్తున్నాను. ఇదంతా కూడా శాంతం ఎగిరిపోయిన తర్వాత దీంట్లో గరం మసాలా పౌడర్ వేస్తారు ఫ్రెండ్స్. అది కూడా వీడియో తీసి పెడతాను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చికెన్ ఫ్రై, ఇది ఒక టైప్లో చేస్తారు ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట ఫ్రెండ్స్. అంటే మనం వాటర్ పోయేలా ఇది కుక్ అయ్యి వచ్చిన వాటర్ కదా ఫ్రెండ్స్. ఇదంతా కూడా కంప్లీట్గా ఎగిరిపోవాలన్నమాట. పోయిన తర్వాత లాస్ట్లో దించే ముందు గరం మసాలా పౌడర్ వేయాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. ఇదొక టైప్ అనమాట. ఇది ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. మూడో వీడియో కూడా తీస్తా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చికెన్ ఫ్రై అయిపోయిందండి. చూడండి. దించే ముందు గరం మసాలా వేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్. దీంట్లో కొత్తిమీర కూడా వేస్తాము. రెడీ అయిపోయింది అనమాట చికెన్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. చూడండి. ఇదొక టైప్ అనమాట ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఫ్రెండ్స్, ముందుగా బాగానే పెట్టేసుకుని చికెన్ తెచ్చుకుని దాన్ని క్లీన్ చేసుకుని ఫ్రెండ్స్, దాంట్లో ఆయిల్ బాగా హీట్ చేసేసి ఆయిల్ పోసేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో ఆయిల్ పోసుకున్నాక పసుపు వేసుకోవాలి ముందు, తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకున్న తర్వాత అది కుక్ అవుతుండగా ఫ్రెండ్స్, దాంట్లో వాటర్ వస్తుంది కదా, అదంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. ఇంకిపోయిన తర్వాత దాంట్లో కారం వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్నాక కొంచెంసేపు ఒక 10 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్, అది దించే ముందు గరం మసాలా పౌడరు వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయి వచ్చిందన్నమాట. చూడండి ఆయిల్ ఎలా వస్తుందో. ఫ్రై అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. కంప్లీట్గా మా ఇంట్లో 3-4 టైప్లో చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రైలు. వాటిలో ఇదొక టైప్ అన్నమాట ఫ్రెండ్స్. ముక్క కూడా బాగా ఉడికింది. చూడండి. ఇలా అంటేనే ఈడిపోతుంది. దీనికి పప్పుచారు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి. దీనికి కాంబినేషన్గా పప్పుచారు పెట్టుకుని తినచ్చు అనమాట రైస్లోకి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్గా చికెన్ ఫ్రై అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక టైప్లో అనమాట. కింద కూడా కట్టేసాను అనమాట.